Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 10th July 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్, ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి, లైవ్లో అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ రేపటి కోసం డేటా ఎలా ప్లేస్ అయ్యింది అండ్ ఇన్స్టిట్యూషనల్ బిహేవియర్ ఎలా ఉందనే డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కొంచెం ఇంపార్టెంట్ బికాజ్ డేటా ఎలా స్విచ్ అవుతుంది, క్రౌడ్ ఎలా థింక్ చేస్తారు అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళకి ఆపోజిట్గా ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది ఒకసారి క్విక్గా చూద్దాం. ఠీకే, యా ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్. సో ఇది మనకి బేసిక్గా ఈరోజు మనకి వాట్ డు వి కాల్, ఈరోజు థర్స్డే కాబట్టి వెనస్డే క్లోజింగ్ ఇది. అండ్ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ రోజు కోసం బేసిక్గా ఎవరైతే ఈ లాస్ట్ ఫ్యూ క్యాండిల్స్ ఉన్నాయో ఎస్టర్డే, ఈ ఫ్యూ క్యాండిల్స్లో ఏంటి అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరు కూడా బేరిష్కి షిఫ్ట్ అవ్వలేదు బికాజ్ ఇదంతా ప్లాన్ చేసింది బిగ్ ప్లేయర్స్. అండ్ సేమ్ వే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో అంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. బట్ వీళ్ళ డేటా మల్టిపుల్ థింగ్స్లో ఇంకాపరేట్ చేసి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఫ్యూచర్స్లో, స్టాక్ ఆప్షన్స్లో అండ్ ఈక్విటీలో ఇట్లా మల్టిపుల్ థింగ్స్లో ఉంటుంది. అండ్ నిన్న క్లియర్గా చూసుకుంటే ఎఫ్ఐఎస్ బయింగ్లో ఉండే అండ్ డిఐఎస్ కూడా బయింగ్లో ఉండే. సో ప్రైస్ ఎలా పడింది అంటే జనరల్ ఫ్యూచర్స్లో కూడా గేమ్ ఉంటుంది. సో అదే అనమాట డేటా రీడింగ్ అనేది. ఠీకే, సో ఎఫ్ఐఎస్ కొంచెం స్ట్రాంగ్ బేరీజ్ ఉండే, బట్ వీళ్ళు ఎప్పుడైనా షిఫ్ట్ అయ్యగలుగుతారని చెప్పినాను ఎస్టర్డే. సో మీరు చెక్ చేసుకోవాలంటే బికాజ్ హియర్ నేను ఏదో ప్రూవ్ చేయడానికి కాదు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎలా ప్లాన్ చేసుకుంటాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ సేమ్ వే ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో బేసిక్గా ఇండియన్ మార్కెట్లో వీళ్ళే కొంచెం మనకి ఎక్కువగా, బట్ వీళ్ళు ఎంత చేసినా కూడా మనం ఎక్కువగా ప్రొప్రైటరీస్ని ఫాలో అవుతూ ఉంటాం. అండ్ రేపు వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా హెడ్జెస్ ఉన్నాయి, వెరీ నామినల్ క్వాంటిటీ మాత్రమే బేరిష్ ఉన్నాయి కాబట్టి. సో మనం ప్లాట్ చేసుకున్న లెవెల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ డేటా ఎందుకు స్విచ్ అవుతుంది అండ్ ఎలా స్విచ్ అవుతుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి 4 hourly టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఫర్గెట్ అబౌట్ ఈ రోజు జరిగిన ఈ 2 క్యాండిల్స్ని పక్కన పెట్టేయండి. ప్రైస్ ఒక సపోర్ట్ లెవెల్కి వచ్చింది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. సో ఒక సపోర్ట్ లెవెల్కి వచ్చింది అండ్ ఇక్కడ గ్యాప్ ఉండింది. బేసిక్గా ఇది బ్రేక్ డౌన్ అవుతే అప్పుడు ఇది ఇంకా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని డిస్కస్ చేసుకుంటే. బట్ సేమ్ వే ఇంకొకటి, ఎప్పుడైనా సరే ఇంత పెద్ద రేంజ్ బౌండ్ క్యాండిల్ తర్వాత, ఒక పెద్ద క్యాండిల్ తర్వాత, వాల్యూమ్ ఉన్న క్యాండిల్ తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ వెంటనే రాదు బికాజ్ రీటైలర్స్ మెంటాలిటీ అలా ఉంటుంది కాబట్టి. అండ్ సేమ్ వే మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ప్రైస్ ఇన్ కేస్ ఈ లెవెల్ నుంచి కిందికి వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు అండ్ ప్రొప్రైటరీస్ బేరిష్ ఉన్నారు. ఠీకే, సో ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి కిందికి వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకుంటే ప్రైస్ ఎప్పుడైతే దీన్ని పైకి వెళ్తూ ఉంటే లైట్ తీసుకోవచ్చు. అదర్వైజ్ ఛానల్ టాప్ని మనం టచ్ చేసినా కూడా ఫిబొనాచి లెవెల్, ఈ లెవెల్ నుంచి మనం ఫిబొనాచి డ్రా చేసుకున్నా కూడా, ఈ లెవెల్ నుంచి ఆర్ ఈవెన్ సెకండ్ వేవ్ నుంచి ఫిబొనాచి డ్రా చేసుకున్నా కూడా ఏదైతే లెవెల్ వస్తుందో అక్కడ నుంచి రివర్సల్ ప్లాన్ చేసుకోవచ్చు అనేది మన ప్లాన్. బట్ బుల్లిష్ మాత్రం పర్సనల్గా మేము ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోలేదు. ఈవెన్ ఈరోజు ఎల్ఓఎన్లో కూడా ఎక్కడ కూడా చెప్పలేదు బుల్లిష్ గురించి బికాజ్ ఆ థాటే లేదు కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. అండ్ ఎందుకు స్విచ్ అవుతుంది డేటా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు హ్యూజ్ బేరిష్లో ఉన్నారు, అంటే హ్యూజ్ బుల్లిష్లో ఉన్నారు. ఈరోజు చూసి గ్లోబల్ మార్కెట్స్ నైట్ యూఎస్ మార్కెట్స్ కావచ్చు అండ్ ఇంకా ఏదన్నా అదర్ మార్కెట్స్ కూడా కావచ్చు, పర్సనల్గా నేను ఎక్కువగా ట్రాక్ చేయను, ఇన్ కేస్ అవసరం అనుకున్నప్పుడే చూస్తూ ఉంటా. ఠీకే, సో ఇట్లాంటి మార్కెట్స్ అన్నీ చూసి ఇంకా బేరిష్ వచ్చింది కదా, ఇంకా బేరిష్ వెళ్తుంది అనుకున్నారు. ఈవెన్ సేమ్ వే పర్సనల్ కోర్స్ పార్టిసిపెంట్తో డేటా బ్రేక్డౌన్ సెషన్లో కూడా బేసిక్గా ఏంటి అంటే సో మనం ఏదైతే మన మూవ్ ఉండిందో మిగతా మార్కెట్స్ నుంచి మన బేరిష్ మూవ్ తర్వాత యూఎస్ మార్కెట్స్ వచ్చినాయి. ఠీకే, సో ఎంతో కొంత మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అప్పుడు రాదు. ఇది బేసిక్గా ఎవరైతే న్యూస్ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ తెలుస్తుంది. ఠీకే, సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మార్నింగ్ రాగానే ఇంకా మళ్ళీ మనకి ఇంకా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇక్కడ బుల్లిష్ పొజిషన్స్ ఉన్న అందరూ కూడా బేరిష్కి వస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ అనేది బుల్లిష్కి వెళ్ళిపోతుంది. ఈ లెవెల్ ఎందుకు చెప్పినా అంటే అట్లీస్ట్ డౌ థియరీ మనకి వైలేషన్ అవుతుంది అండ్ ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో బుల్స్ యాక్టివ్ అవుతూ ఉంటారు. ఇక్కడ దీనిపైన బేర్స్ ఉండదు బేసిక్గా. సో అదనమాట లెవెల్. సేమ్ వే ఎన్ఈసి ఆప్షన్ చైన్లో కూడా చూడమని చెప్పా బికాజ్ ఓఐ బిల్డప్ మీకు తెలుస్తుంది ఈజీగా కాబట్టి. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఏం జరిగిందో చూద్దాం. అండ్ మనకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేసుకున్నా కూడా ఠీకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేరిష్ ట్రేడ్ ఉందా ఇక్కడ బికాజ్ లేదు. అండ్ మనం ఎక్కడి వరకు వెయిట్ చేయాలి, ఈదర్ ఈ లెవెల్లో షార్ట్ చేసినా
ఆర్ దీని కింద షార్ట్ చేస్తే మనకి బెటర్, దీని కింద లేనిది అసలు షార్టింగ్ ఆపర్చునిటీ లేదు. అదర్వైజ్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది. 38% రిట్రేస్మెంట్లో చేసిన ఆర్ ఎవరైనా అట్లీస్ట్ స్వింగ్ ఎంట్రీస్ అట్లా బేరీ చేయాలనుకున్నా కూడా దట్స్ ఫైన్, బికాస్ డేటా ఇక్కడే మనకి రెసిస్టెన్స్ ఉంది, స్టాప్ లాస్ క్లియర్ ఉంటుంది, ఆర్ 50%. టీకే, నెక్స్ట్ 1-2 క్యాండిల్స్ చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళింది అని. సో సేమ్ థింగ్ మెన్షన్ చేస్తుంటే ప్రైస్ అనేది ఇక్కడ బేరీ స్ట్రక్చర్ ఫామ్ అవుతా ఉంది. బట్ స్టిల్ మనం ఏదైతే ఎల్ఓయిన్లో కూడా ఇదే మెన్షన్ చేసినా ఇక్కడ ఏది ఫామ్ అయినా ఏం జరిగినా మనకి బేర్ స్ట్రెంత్ రావాలి అంటే ఇదే. టీకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఉంటా కొన్ని థింగ్స్ పైన అండ్ ఎందుకు అవి వర్క్ అవుతూ ఉన్నాయి అంటే ఇది మేజర్ అబ్జర్వేషన్స్ అనమాట, రెగ్యులర్గా చేస్తూ అండ్ ప్రైస్ని కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ప్రైస్ 38% రిట్రేస్ తర్వాత జస్ట్ మనం ఏదైతే ప్లాట్ చేసుకున్నామో ఆ ఛానల్ టాప్ వరకు వెళ్ళొచ్చింది. బట్ స్టిల్ ఎవరైనా బేరిష్ యాక్చువల్లీ ఈరోజు సెన్సెక్స్లో ఆప్షన్ సెల్లింగ్ చేసినారు చాలామంది అండ్ ప్రాఫిట్లో ఉన్నారు. బట్ ఓన్లీ వెరీ వాజ్ కొంతమంది ఏంటి అంటే ఒక 3-4 మెంబర్స్ బుల్లీస్ చేసినారు ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు. అది చాలా టఫ్ సినారియో. టీకే, అండ్ ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ యూస్ చేసినారు బట్ ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి వర్కౌట్ అయింది. బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ అట్లా ఉండదు, సో అదొక కేర్ తీసుకోవాలి. అండ్ ఎవరైతే ఈ లెవెల్ వరకు పొజిషన్స్ వెయిట్ చేసినారో ఎవరైతే సో ఎంట్రీస్ తీసుకొని, సో నిజంగా అంటే ఇది కొంచెం డిఫికల్టే, ఆప్షన్ సెల్లింగ్కే వర్క్ అవుతుంది. కొంతమంది ఆప్షన్ బయింగ్ కూడా చేసినారు, బట్ ఇదంతా ట్రికీ పార్ట్ బేసిక్గా. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అది చేయకూడదు, బికాజ్ ఎప్పుడైతే ఈ లెవెల్ కిందన వస్తుందో బేస్ ఎంటర్ అవుతారు కాబట్టి ఇది పర్ఫెక్ట్ లెవెల్. టీకే, స్టిల్ దట్స్ ఫైన్. రిస్క్ రివార్డ్ ఫాలో అయినారు అండ్ హ్యావ్ గాన్ త్రూ స్క్రీన్ షాట్స్ కూడా, దట్స్ ఫైన్. బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి 5 మినిట్స్లోకి వెళ్ళినా ఎక్కడ చేసినా కూడా. సో ఇక్కడ మనకి ఎంటర్ అయింది అండ్ ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో బేర్స్ కంట్రోల్ నుంచి వెళ్ళిపోతుంది బుల్స్ కంట్రోల్ అని చెప్పి మెన్షన్ చేస్తుండే. బట్ ప్రైస్ అక్కడ వరకు వెళ్ళలేదు, ఏదైతే మనకి రెసిస్టెన్స్ జోన్ అనుకున్నామో అక్కడి వరకే ఉంది. అండ్ నిజంగా ఆలోచిస్తే మనకి సైడ్ వేస్ ఏదైతే ఆప్షన్ సెల్లర్ ఈవెన్ సెన్సెక్స్ చూసినా ఇక్కడ చూసినా కూడా ఆప్షన్ సెల్లర్ పర్స్పెక్టివ్లోనే మార్కెట్ అయితే ఉండింది తప్పిస్తే ఆప్షన్ బయ్యర్కి మాత్రం అంత స్కోప్ లేదు. అండ్ ఎవరైతే అట్లీస్ట్ ఈ 20-30 పాయింట్స్కి టార్గెట్ చేసి ఉంటారో దట్స్ ఫైన్, బికాజ్ 1:1 అట్లా చేసి ఉంటే అండ్ మీరు నాకు తెలిసి 10-20% ఆఫ్ ద క్వాంటిటీ ప్లాన్ చేసి ఉంటారు, స్టిల్ దట్స్ ఫైన్. టీకే, యా. సో ఇది ఈరోజు జరిగిన మార్కెట్ రీక్యాప్. అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి, గ్లోబల్ మార్కెట్స్లో జరిగేది, మనకు వచ్చే న్యూస్ రిలీజ్ అయ్యేది ఇవన్నీ కూడా వర్క్ అవ్వవు. డేటా ప్రొపరైటరీస్కి తెలియదా మార్కెట్, యూఎస్ మార్కెట్ కూడా అంత పడుతుంది అండ్ వీళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదా? సో వాళ్ళు ఎందుకు అగ్రెసివ్గా లేరు, వాళ్ళ పొజిషన్స్ ఎందుకు హెడ్ చేసి ఉన్నాయి? సో ప్రొపరైటరీస్ని ట్రాక్ చేయడం వల్ల మనం చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాం కదా. సో ఇది డేటా రీడింగ్ అనేది అర్థం చేసుకోండి ఎందుకు ఏంటి అనేది. ఈదర్ ఇక్కడ ఏదైతే ఛానల్ ఉండిందో ఈ ఛానల్ టాప్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తుంది అంటే సింపుల్ ఈఎంఐస్ ఉన్నాయి కదా, ఈఎంఐస్. అండ్ ఈరోజు సిగ్నల్స్ వచ్చేసి మన వ్యూ ఏంటి, బేరిష్ బుల్లి సిగ్నల్స్ వచ్చేసినాయి. సో ఇది కూడా అవసరం లేదు, ఒక స్టాప్ లాస్ ఉండింది, 2 వేస్ట్ ఉన్నాయి అండ్ ఒకటి బుల్లిష్ ట్రేడ్ ఉండేది. షీట్లో అయితే యాడ్ చేయలేదు, సో ఒకసారి యాడ్ చేసి ట్రాక్ చేసి మీకు షేర్ చేస్తాను. అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి, ఇక్కడ మనం ఏదైతే ప్లాట్ చేసుకున్నామో రెసిస్టెన్స్ జోన్ ఉండింది అండ్ ఏదైతే మనం ప్లాట్ చేసుకున్నాం కదా ఒక కాన్ఫ్లుయెన్స్ జోన్, ఆ కాన్ఫ్లుయెన్స్ జోన్ మధ్యలోనే ఉండేది ప్రైస్ అనేది. టీకే, స్వింగ్ ఎంట్రీ స్వింగ్ ఎగ్జిట్ తీసుకున్నా పర్లేదు, బట్ ఇది అంత సాటిస్ఫాక్షన్ ఉండే పాయింట్స్ ఏం లేవు, జస్ట్ 60-70 పాయింట్స్ మధ్యలోనే ఉండే. టీకే, యా. సో పెద్ద డిస్కస్ చేసుకోవాల్సింది కూడా ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రీటైలర్స్, మీరు ఇంకా బేరిష్ ఉంటుందని పొద్దున్న మీరు బేరీష్ చేసి ఉంటే నిజంగా మీరు మార్కెట్లో తప్పు చేస్తూ ఉన్నారు. సో ఎంతో కొంత నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒక 1 వీక్ ట్రేడింగ్ ఆపేసేయండి. రీటైలర్స్ పర్స్పెక్టివ్లో ఏముంటుంది, ఎందుకు జరగట్లేదు, న్యూస్ ఎలా ఉంటుంది అనేది దానిపైన బ్రేక్ డౌన్ చేయండి. మీకు అట్లీస్ట్ పాస్ట్ 7-8 మంత్స్ నుంచి వీడియోస్ ఉన్నాయి, సో క్లియర్ ఉంటుంది. అండ్ ఎక్కడో చోట ఒకరోజు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది, దట్స్ ఫైన్, క్లయింట్స్ విన్ అయ్యింటారు ఆ రోజు, బట్ వాళ్ళు ఎంతసేపు విన్ అయ్యారు అనేది తెలియదు. టీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ రేపటి కోసం మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు బేరీ షిఫ్ట్ అయ్యారు, ఎందుకు ప్రైస్ వెళ్ళలేదు పైకి అనేది ఇప్పుడు చెప్తా వినండి. ఫస్ట్ డేటాను ఒకసారి చూద్దాం. సో రేపటి కోసం ఏంటి అనేది, ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, బేసిక్గా రీటైలర్స్, ఇండివిజువల్ ట్రేడర్స్, సో వీళ్ళందరూ పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు. కానీ ఈ రోజు బేసిక్గా ఏంటి అంటే సడన్గా స్విచ్ అయిపోయారు. వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ వీళ్ళ పొజిషన్స్ అన్నిటితోని బ్లవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మల్టిపుల్ ఏరియాస్ నుంచి ట్రాక్ చేస్తూ ఉంటారు. కొన్ని
బేసిక్గా వీళ్ళు స్టాక్ ఆప్షన్స్ ఉంటుంది, స్టాక్ ఫ్యూచర్స్ ఉంటుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అండ్ ఈక్విటీ నుంచి చేస్తూ ఉంటారు, అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఇలా మళ్ళీ ఇండైజెస్లోంచి చేస్తూ ఉంటారు. మనకి వీళ్ళ పొజిషన్స్ కనబడినవారు బేసిక్గా. సో స్టిల్ కొంతవరకు ట్రాక్ చేయొచ్చు, బట్ స్టిల్ వీళ్ళని ఎక్కువగా ఇన్స్పిరేషన్ కాకుండా మనం ఎక్కువగా వీళ్ళని ప్రొపరేటరీస్ని ట్రాక్ చేయాలి. అందుకే మనం ఈరోజు సేవ్ అవ్వగలిగినాం. అండ్ ఎవరైతే మీ లోపల బేరిష్ ట్రేడ్ చేసి స్టక్ అయి ఉంటారో నిజంగా ఆలోచించుకోండి, అట్లీస్ట్ ప్రొపరేటరీస్ పొజిషన్స్ రీడ్ చేయడం ట్రై చేయండి. అండ్ ఎఫ్ఐఎస్ వచ్చేవరకు యాక్చువల్గా వీరు కంప్లీట్గా హెడ్ చేసి ఉన్నారు. వెరీ నామినల్ క్వాంటిటీ మాత్రమే బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, అంటే క్లయింట్స్కి ఆపోజిట్ డైరెక్షన్. ఈరోజు డేటా రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ మైక్రో లెవెల్ పొజిషన్స్ మాత్రమే కనిపిస్తాయి. సో వాళ్ళు ఎవరైతే ఇంటర్నల్ పొజిషన్స్ని ట్రాక్ చేయడం వస్తుందో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, బికాజ్ ఇట్లాంటి సినారియోస్ వెరీ రేర్ వస్తాయి అన్నమాట. సో డేటా రీడింగ్ తెలిసిన ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఈరోజు అట్లాంటి రోజే. నిన్న కూడా కొంచెం మోరల్లెస్ సిమిలర్ కైండ్ ఆఫ్. ఠీకే, సో ఈరోజు ప్రొపరేటరీస్ క్లయింట్స్కి అలైన్ అయినారు, అంటే వెరీ నామినల్ క్వాంటిటీ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. పెద్ద హ్యూజ్ బేరిష్ కాదు వీళ్ళ దగ్గర ఉన్నది, ఎనీ టైం షిఫ్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ వే ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు, బట్ పెద్ద క్వాంటిటీ కాదు, ఎక్కడైనా షిఫ్ట్ అయిపోవచ్చు. బట్ మేజర్ రీజన్ క్లయింట్స్ బేరిష్ ఉన్నారు. సో రేపు క్లయింట్స్ విన్ అవుతారా లేదా అనేది ఒకసారి చూద్దాం. అండ్ నిజంగా చెప్పాలి అంటే అవాయిడబుల్ సినారియో కూడా రేపు. సో ట్రేడ్ చేయకున్నా కూడా పర్లేదు, బట్ స్టిల్ మనకి ఆపర్చునిటీ వస్తే లో ప్రాబబిలిటీతో చేసుకోవచ్చు. ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, టైం ఎక్కువగా తీసుకోను. సో ఇది గుర్తుపెట్టుకోండి, 4 అవర్స్లో జనరల్గా నేను ఎల్ఓఎన్లో కానీ, అదే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ, అండ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. సో 4 అవర్లీ వ్యూ ఇట్లాంటివి అనేది. సో మీకు ఏంటంటే బిగ్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు, పొజిషనల్గా చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, బై ఆన్ డిప్స్ ఉందా, సెల్ ఆన్ రేజ్ ఉందా, సో నేను ఎక్కడి నుంచి ట్రాక్ చేసుకోవచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫ్రమ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటి థింగ్స్ అని. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ గ్యాప్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది. ఠీకే, ఇన్ కేస్ సపోజ్ రేపు మనకి బేసిక్గా ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు అండ్ వెరీ నామినల్ క్వాంటిటీ అయినా పర్లేదు, ప్రొపరేటరీస్ బేరిష్ ఉన్నారు, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు, సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ టైప్. బట్ మనకేంటి అంటే ఎప్పుడైనా సరే డేటా లేనప్పుడు కానీ, డేటాలో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కానీ మనం థింక్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ ఒక ఈ లెవెల్ పైన సస్టైన్ అయ్యి ప్రైస్ సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి, అంటే కన్ఫర్మేషన్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. ఎందుకు అంటే ఎఫ్ఐఎస్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ప్రొపరేటరీస్ కూడా కొంత షిఫ్ట్ అవుతారు. ఠీకే, అండ్ ఈరోజు కూడా చూడండి మీరు, సో వీళ్ళకి పెద్దగా లాస్ అవ్వదు, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగే. సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అండి, ఈ లెవెల్ నుంచి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో, బికాస్ ప్రొపరేటరీస్ బేరిష్ ఉన్నారు. అప్పుడు ఏంటి అంటే ఫ్లాట్ ఓపెన్ అయినా ఆర్ ఇన్ కేస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినా కూడా ఎఫ్ఐఐ షిఫ్ట్ అవుతారు కాబట్టి. బట్ మనం మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే, ఎవరైతే బేరిష్ ఉన్నారు, ప్రొపరేటరీస్ బేరిష్ ఉన్నారు, నేను ఫర్గెట్ అబౌట్ క్లయింట్స్ గురించి అసలు మాట్లాడలేదు, బికాజ్ వాళ్ళు ఫస్ట్ క్యాండీలోనే ఏదో పిచ్చి పిచ్చి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ లెవెల్ కాన్ఫ్లుయెన్స్ జోన్ ఫర్ టుమారో. ఎందుకు అంటే మీరు ఒకసారి చూపిస్తారు చూడండి, ఎందుకు ఈ జోన్నే పిక్ చేసుకున్న ఏంటి అంటే, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి ఎన్ని ఏరియాస్లో ఈ జోన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ సేమ్ వే ఎన్ఎస్సిలోకి వెళ్ళి మీరు డేటా ఆప్షన్ చైన్ని చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎందుకు ఈ 24,000 అనేది ఇంత పిక్ చేసుకున్నాను, దాని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్కి కూడా మ్యాచ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఠీకే, అండ్ మీడియం ప్రాబబిలిటీ అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సపోజ్ ఇన్ కేస్ రేపు గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, జనరల్గా మనకు ఒక డౌ థియరీ వయలేషన్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో, బికాస్ మనకి ఎఫ్ఐఎస్ పొజిషన్స్ బుల్లిష్ ఉన్నాయి, బట్ ఎంతో కొంత ఈ లెవెల్ వరకన్నా అట్లీస్ట్ దీనికి ఒక 50 పాయింట్స్ ప్లస్ మైనస్ లెవెల్స్ కన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం ఆ గ్యాప్లో ఏంటి అంటే ఒక బుల్లిష్ ప్యాటర్న్ చూస్తాం, అండ్ లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి డౌ థియరీ వయలేషన్ కూడా చూస్తాం. అట్లాంటప్పుడు 1:1 కానీ ఇన్ కేస్ ట్రయల్ చేసి 1:2 వస్తే కళ్ళకి అద్దుకొని తీసేసుకోవాలి. సో ఇది. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, దిస్ ఇస్ ఫైన్, మంచి సినారియో. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది ఏ ఈక్వల్ టు సి అవుతుంది కదా, ఏబీసీ ప్యాటర్న్. సో ఏదైతే మీకు షేర్ చేశానో జనరల్గా ఎలియట్ వేవ్ స్ట్రక్చర్, సో అట్లీస్ట్ ఇక్కడ అవుతుంది. దీని తర్వాత మనకి ఏంటి అంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ తర్వాత ఆర్ డౌ థియరీ వైలేషన్ నుంచి మనకి ఏంటి ప్రొపరేటరీస్ బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఒక కాన్ఫ్లుయెన్స్ జోన్కి 50 to
50 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీన్ని చూసినాం కదా, డిసైజివ్గా పైకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉండదు కదా. అందుకని డౌ థియరీ వైలేషన్ తర్వాత స్టాప్ లాస్ క్లియర్గా స్పాట్లో 30 పాయింట్స్ ఉండాలి. ఠీకే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఇప్పుడు కిందన బ్రేక్ డౌన్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి తర్వాత డౌ థియరీ వైలేషన్ బుల్లిష్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ వచ్చినాక స్పాట్లో 30 పాయింట్స్ చూసుకొని మనం ఎంటర్ అవుతున్నాము. సేమ్ వే ఇక్కడ కూడా ఒక రిజెక్షన్ తర్వాత 30 పాయింట్స్ స్టాప్ లాస్ చూసుకొని క్లియర్గా స్పాట్లో 30 పాయింట్స్ ఆప్షన్స్లో కాదు, అప్పుడు మనకి 1:1 వచ్చినా 1:2 వచ్చినా కళ్ళకి అదిగోని తీసుకొని అయిపోవాలి. ఠీకే, సో ఇది అవాయిడబుల్. అండ్ బేరిష్ డైరెక్ట్ ఇక్కడే ఓపెన్ అయ్యి ప్రైస్ కిందకి వెళ్తూ ఉంటే ఇది కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో. అండ్ సేమ్ వే డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తున్నా కూడా కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. ఠీకే, సో దీన్ని మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇన్ కేస్ బ్రేక్అవుట్ అవుతే ఎలా ఐడెంటిఫై చేయాలి, బ్రేక్ డౌన్ అవుతే ఎలా ఐడెంటిఫై చేయాలి, సో ఇది అందరికీ వచ్చే డౌటే. ఈఎంఎస్ కూడా ప్లాట్ చేసుకొని చూసుకోండి. సో ఇది కానీ ఆర్ ఈవెన్ ఇట్లాంటి ఛానల్ కానీ డ్రా చేసుకొని పెట్టుకోండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అట్లీస్ట్ ఆప్షన్ సెల్లర్కి మంచి ఫెచ్చింగ్ ఉంటుంది. ఈవెన్ ఇట్లాంటి జోన్లో మనకి 30 పాయింట్స్ స్టాప్ లాస్ అట్లా దొరుకుతాయి ఈ రోజులానే. అండ్ ఇన్ కేస్ బేరీస్ చేయాలి అనుకుంటే సేమ్ వే ఇట్లాంటి స్వింగ్స్ ఉన్నాయి కదా, వీటిని ప్లాట్ చేసుకోండి. సో మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడు ఏం తెలుస్తుంది మనకి జనరల్గా ఈ ఛానల్ ఏదైతే ఉందో అండ్ కాన్ఫ్లుయెన్స్ జోన్ ఉందో అక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకునే ఐడియా కూడా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇట్లా ఫోకస్ చేయండి, మల్టిపుల్ థింగ్స్ పైన పెట్టుకొని చూడండి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ ఈఎంఏస్ కూడా చూడండి. పొద్దున ఏం జరిగింది, 200 ఈఎంఏ పైకి వచ్చింది. సేమ్ వే 4 హార్లీలో చూసినా మీకు క్లియర్ ఈఎంఏ స్ట్రక్చర్ కూడా తెలుస్తుంది. ఒకసారి గ్లాన్స్ వ్యూలో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో కూడా చూడండి, ప్రైస్ ఏం చేస్తుందో అర్థమవుతుంది. అండ్ స్టిల్ రేపటికి చెప్పాలి అంటే కొంత క్లియర్గా లేదు ప్రైస్ యాక్షన్ కానీ డేటా కానీ, కాబట్టి ఇప్పటివరకు మీరు మంచి ప్రాఫిట్స్లో ఉంటే రేపు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇది కూడా యూస్ఫుల్. ఠీకే, సో అండ్ సేమ్ వే డేటాలో మీకు కూడా మేము ఏదైతే డేటా బ్రేక్ డౌన్ చేస్తున్నామో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానో అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ కానీ డేటా కానీ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఎక్కడో చోట నేర్చుకోవాలి, మీ ఓన్గా నేర్చుకునే క్యాలిబర్ ఉంటే నేర్చుకోండి, అదర్వైజ్ పర్సనల్గా పింగ్ చేసినా కూడా మేమైతే గైడ్ చేస్తాం. ఠీకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.